కి చెందిన ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు, ఈయన మంత్రి నారాయణ వియ్యంకుడైన మరియు విశాఖ నియోజకవర్గంలో అత్యంత పలుకుబడి కలిగిన నాయకుడు గంటా శ్రీనివాసరావు. ఈయన ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇదే కూటమిలో బీజేపీ ఎమ్మెల్యే అయిన విష్ణు కుమార్ రాజు పనిచేస్తున్నారు. అయితే గతంలో కూడా చాలా గొడవలు అయితే కలిగాయి. అంటే ఈ వివాదానికి ముఖ్య కారణం ఏంటంటే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నంలో తిమ్మాపురం ఏరియాలో ఉన్న ఫిలిం నగర్ క్లబ్. అంటే ఈ ఫిలిం నగర్ క్లబ్ అయితే చాలా రీజియన్స్ లో అయితే ఉంటుంది. అట్లాగే విశాఖపట్నంలో కూడా గత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే ఈ ఫిలిం నగర్ క్లబ్ ని అయితే స్థాపించారు. దీన్ని విస్తరించడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. మొత్తం విశాఖ ఫిలిం నగర్ క్లబ్ లో చైర్మన్ గా సాగి దుర్గా ప్రసాద్ రాజు గారు, అట్లాగే వైస్ చైర్మన్ గా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడైన జి ఆదిశేషగిరిరావు గారు, అట్లాగే సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత అయిన కెఎస్ రామారావు గారు, అట్లాగే గత వైఎస్ఆర్సిపి హయాంలో మారిటమ్ చైర్మన్ గా పనిచేసిన కాయలి వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ గాను, అట్లాగే వైఎస్ఆర్సిపికి చెందిన నేత అయిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, అట్లాగే వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్న గతంలో వైజాగ్ వీసీగా పనిచేసిన పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు, ఇలా వీళ్ళైతే మెంబర్స్ గా అయితే పనిచేస్తున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆ ప్రెసిడెంట్ లో, ఆ చైర్మన్ లో జగన్ కు అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉన్నారని తక్షణం ఆ కమిటీని అయితే రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేయడానికి అయితే విష్ణు కుమార్ రాజు గారు ఒక మెమరాండం సమర్పించినట్లయితే తెలుస్తుంది. కానీ ఈయన చేసిన తప్పు ఏంటంటే, కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ మెమరాండంలో లోకల్ ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా గంటా శ్రీనివాసరావు గారికి తెలియకుండా ఈ మెమరాండం సమర్పించడం. ఈ విషయం తెలుసుకొని గంటా శ్రీనివాసరావుకి చిర్రెత్తునొచ్చిన కోపంతో బహిరంగంగానే వారు వెహికల్స్ బహిరంగంగానే వాళ్ళు ఏదో మీటింగ్కి అటెండ్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశంలోనే మీడియా ప్రతినిధులు ఉన్నారని కూడా వీళ్ళు చూడకుండా ఒకరిపై ఒకరు దూషణలు ఆడుకునేటట్టు అయితే కనబడ్డారు. మరి ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నట్లయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. గంటా శ్రీనివాసరావు గారికి అసంతృప్తిని సద్దుమణగడానికి విష్ణు కుమార్ రాజు గారు బహిరంగంగా ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గంటా శ్రీనివాసరావుకి అయితే క్షమాపణలు కోరారు. అంటే ఈ వివాదం దీంతో సద్దుమణుగుతుందా, ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.